అని అనుకున్న సన్నివేశాలు చాలా ఉన్నాయి. వైసీపీలో ఉన్న చాలామంది మిత్రులు, నాకు ఫ్రెండ్స్ అయిన మిత్రులు, అంటే అప్పటికి వాళ్ళందరూ ఎవరు నాకు తెలియని వాళ్ళు, ఈవెంట్స్లో నాకు మిత్రులు అయిన వాళ్ళు కూడా అందరూ ఏం చెప్తారంటే, కరెక్టే యష్, ఈసారి జగన్ మాత్రం మేము ఓటేయము, వెయ్యనేమో, మా ఇంట్లో కుటుంబాన్ని కూడా జగన్కి ఓటేయనేమో అని చెప్తారు. ఎందుకంటే చాలామందికి ఏంటంటే ఓన్లీ నేను కొన్ని మీడియా పేర్లు తీసుకోకూడదు కానీ వాళ్ళకున్న అనుబంధ బులుగు మీడియా ఛానల్ చూసేసి మెస్మరైజ్ అయిపోతారు. నేనేం చెప్తానంటే, తెలుగుదేశం పార్టీ అనుకూలంగా కొన్ని ఛానల్స్ ఉన్నాయి, అవి కూడా చూడకండి. మేము చెప్పేది ఏంటంటే, మాలాంటి యాక్టివిస్టులు వాస్తవాలతో సహా బయటపడుతున్నాం. సోషల్ యాక్టివిస్ట్ అనొచ్చా మిమ్మల్ని? డెఫినెట్లీ అనొచ్చు. మాలాంటి యాక్టివిస్టులు వాస్తవాలు బయటపెడుతున్నాం. రైట్. మీరు మీ డ్యూ డెలిజెన్స్ చేసుకొని వాస్తవం అయితే నమ్మండి, వాస్తవం కాదు తిప్పి కొట్టండి అంటాం. ఈ రోజు వరకు నేను చేసిన ఏ వీడియోస్లో కానీ ఇది తప్పు అని చెప్పే ప్రయత్నం వైసీపీ వాళ్ళు చేయలేకపోయారు. అది అంటే మేము ఓన్లీ కాంక్రీట్గా క్లియర్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ప్రజల్లో తీసుకెళ్ళగలం. ఎక్కడి నుంచి సేకరిస్తుంటారు అంత కాంక్రీట్గా ఇన్ఫర్మేషన్ అనేది? అంటే ఇష్యూ అయిందనుకోండి, ఆ ఇష్యూని మా టీంని అక్కడ పంపిస్తాము, వాళ్ళతో మాట్లాడతాము, అక్కడ పక్కన పరిసరాల్లో ఆరాలు తీస్తాము, ఏం జరిగింది అని చెప్తాము. ఆ జరిగిన తర్వాత ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి జనాలు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే మీరు పర్సనల్గా కూడా యాక్టివ్గా ఉంటారా? అంటే మామూలుగా ఫ్రెండ్ సర్కిల్లో కూడా అంతే యాక్టివ్? నేను కాంక్రీట్గా నా ఫ్యామిలీ టైంకి ఇస్తా, ఫ్రెండ్స్ టైంకి ఇస్తా, సోషల్ టైంకి ఇస్తా. ఐఎమ్ వెరీ ఆర్గనైజ్డ్ పర్సన్. నేను అమెరికాలో కూడా లోకల్ ఆర్గనైజేషన్స్లో చాలా యాక్టివ్గా ఉంటా. అమెరికాలో ఉన్న తెలుగు ప్రజలకు కూడా ఏదైనా డైరెక్షన్ కానీ ఏదైనా కావాలంటే కూడా ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తూనే ఉంటాం. సో ఎన్నాళ్ళు అయింది అసలు మీరు అమెరికా వెళ్ళి? 2007లో వెళ్ళాను. సో మీకు ఇష్టం లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మాత్రమేనా, ఇంకెవరన్నా ఉన్నారా తెలుగు? నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయనకే నేను ఇష్టం లేదు, అది చెప్తున్నా మీకు. మీరు మొదట అదే చెప్పారు, మళ్ళీ అదే చెప్తున్నారు. మళ్ళీ అదే చెప్తున్నా. నాకు నిద్ర లేపినట్టుగా చెప్తా, జగన్ అంటే నాకు ఇష్టం, కానీ జగన్కే నేనంటే ఇష్టం లేదు. అదే వచ్చిన ప్రాబ్లం ఇక్కడ. నేనేం చేయలేను దానికి. కొంచెం పాలిటిక్స్ కొంచెం పక్కన పెడదామా? తప్పకుండా. చాలా చాలా సీరియస్గా వెళ్ళింది పాలిటిక్స్ టాపిక్. తర్వాత ఈ మధ్యన ఒక వీడియో విడుదల చేశారు. అమెరికాలో భారతీయ విద్యార్థులు పడుతున్న బాధలు, చదువుకుని ఇక్కడికి వచ్చేసి, లేకపోతే చదువు కోసం ఇక్కడికి వస్తే కొంచెం మీరు పడే ఇబ్బందులు రాబోయే రోజుల్లో ఇంకొంచెం రెట్టింపు అయ్యే ఛాన్సెస్ ఉందని చెప్పి మీరు మాట్లాడారు. సో ఎన్నాళ్ళు అయింది అసలు మీరు అమెరికా వెళ్ళి? అంత ఒక కంక్లూజన్కి ఎట్లా రాగలిగారు? అంటే సిచ్యుయేషన్స్ ఏంటంటేనండి, ఆంధ్రప్రదేశ్ ఇక్కడ అమెరికాలో ఉన్న సిచ్యుయేషన్స్ ఏంటంటే 2022, 2021 నుంచి, అంటే బైడెన్ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి థింగ్స్ హ్యావ్ చేంజ్ టోటలీ. ఎట్లా అంటే ఒక సెట్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయన్నమాట. H1లకు కానీ స్టూడెంట్ వీసాలు కానీ కొన్ని నెంబర్స్ మాత్రమే ఉంటాయి. 60,000 H1s కానీ, 30,000 స్టూడెంట్స్ కానీ, 40,000 స్టూడెంట్స్ కానీ, అట్లా ఒక వీసాలు ఉంటాయి. కానీ బైడెన్ వచ్చిన తర్వాత డెవలప్ చేసేసాడు దాన్ని. ఎందుకంటే ఫారెన్ స్టూడెంట్స్ని ట్రిపుల్ అప్ చేసేసి వాళ్ళందరినీ అమెరికా తీసుకొచ్చి డబ్బు కోసం, బేసికల్గా ఫండింగ్ కోసం వీసాలు ఇచ్చేసారు. అట్లా కదా విధిగా ఇచ్చేసారు వీసాలు. ఏమైపోయిందంటే 2022 అంటే కోవిడ్ టైం తర్వాత నుంచి అమెరికాలో అండర్ కార్పెట్ రెసిషన్ అనేది జరుగుతుంది. ఓకే. అంటే రెసిషన్ ఉంది కానీ కనిపించట్లా బయటికి, చాప కింద నీళ్ళ వెళ్తుంది. చాలా మంది లే ఆఫ్లు జరుగుతున్నాయి, ఉద్యోగాలు పోతున్నాయి, చాలా జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో సంవత్సరానికి 30,000 మంది స్టూడెంట్స్ బయటకు వస్తే వాళ్ళకు ఉద్యోగాలు ఏదో రకంగా ఎక్కడో ఒక దగ్గర ఫిట్ అవుతారు వాళ్ళు. ఓకే. అదే 30,000 ప్లేస్లో 2 లక్షల మంది స్టూడెంట్స్ బయటకు వస్తే ఎక్కడ ఫిట్ చేస్తారు వాళ్ళని? ఆల్రెడీ ఒక పక్కన మార్కెట్ బాగాలేదు, ఉద్యోగాలు పోతున్నాయి. ఈ 2 లక్షల మంది ఉద్యోగాలు లేక బాధపడుతున్నారు, ఇల్లీగల్ జాబ్స్ చేస్తున్నారు, తప్పుదారులు వెళ్తున్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళేమో వీళ్ళు ఇల్లీగల్గా జాబ్ చేస్తున్నారని చెప్పి వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేసి డిపోర్ట్ చేసి వాళ్ళ పాస్పోర్ట్ క్యాన్సిల్ ముద్ర వేసి పంపించేస్తున్నారు. ఇమీడియట్గా ఇక్కడ నుంచి పేరెంట్స్ అక్కడ ఉన్న లోకల్ సంఘాల వాళ్ళ నాయకులతో మాట్లాడి వాళ్ళని ఏదో కాపాడమనే ప్రయత్నం చేస్తూ చాలా జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయా బాగా? నేను యాక్చువల్లీ నేను ఆ వీడియో చేసే ముందు కనీసం ఒక 5-6 మంది పేరెంట్స్ నేను మాట్లాడటం జరిగింది, వాళ్ళని డిపోర్ట్ చేయడం జరిగింది. ఒక్కసారి పిల్లల పాస్పోర్ట్ మీద అమెరికన్ వీసా మీద క్యాన్సిల్డ్ అనే ముద్ర పడితే ప్రపంచంలో ఏ దేశం కూడా మీకు వీసా ఇవ్వడానికి సిద్ధపడదు. వెరీ క్లియర్ అది. ఎందుకంటే అగ్రరాజ్యమే చీపో అందంటే ఈడేదో తప్పు చేశాడు కాబట్టి అగ్రరాజ్యం చీపో అన్నది నేను వేరే కంట్రీ వాళ్ళకి ఇవ్వనని అంటారు. నేను అందుకనే ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేస్తున్నా. తల్లిదండ్రులు అందరూ ఏమనుకుంటారంటే, అమ్మో ఇక్కడికి పంపించేస్తే
మాకేముంటుంది వాళ్ళు వచ్చి చదువుకున్న ఉద్యోగాలు తీసుకుని నాకేముంటుంది, ఏం ఉండదు కదా. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇబ్బందులు పడుతున్నారు. మీరు ఇబ్బందులు పడుతూ మీరు ఇల్లీగల్ జాబ్స్ చేస్తూ మీరు ఇల్లీగల్గా దొరికిపోతూ మొత్తం ఉన్న తెలుగు ప్రజల మీద ఆ మచ్చ పడేస్తూ ఇవన్నీ మంచి పద్ధతి కాదు అని చెప్పే ప్రయత్నం మాత్రమే చేసే అప్పుడు నేను. దానిలో ఏం జరుగుతుందంటే ఇక్కడ H1Bల మీద కూడా చాలామంది దాదాపు 60-70 వేల మంది H1B ఎంప్లాయీస్ ఎగ్జిస్టింగ్ H1Bస్కి ఇప్పుడు జాబ్స్ లేవు. ఎవ్రీ డే ఇన్ డే అవుట్ కంపెనీస్ అన్ని లే ఆఫ్స్ చేస్తూనే వస్తున్నాయి. చాలామంది ఉద్యోగాలు లేకుండా ఉన్నారు. మళ్ళీ కొత్తగా వీళ్ళందరూ వచ్చి ఇక్కడ ఉద్యోగాలు ఉంటారు. అని మీకు ఇంకో విషయం ఎంత విచిత్రం ఏంటి చెప్పనా, ఆఖరికి అమెరికాలో మన తెలుగు వాళ్ళు ఉన్న రెస్టారెంట్స్ ఉన్నాయి కదా, తెలుగు వాళ్ళకి కొన్ని రెస్టారెంట్స్ ఉంటాయి. ఓకే, ఆ రెస్టారెంట్స్లో పనిచేసే వెయిటర్ జాబ్స్కి కూడా ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్లతో మాజీ మంత్రులతో ప్రస్తుత ఎమ్మెల్యేలతో రికమెండేషన్లు చేస్తారు. ఆ ఓనర్లకి $12 $10 చేసే పనికి కూడా రికమెండేషన్ చేస్తున్నారు. అంటే ఎంతమంది ఉన్నారు అక్కడ ఉద్యోగాలు లేకుండా, ఎంతమంది ఉన్నారు అనేది ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు పేరెంట్స్ ఏమో 40 లక్షలు 50 లక్షలు లోన్లు తీసుకొని పంపిస్తారు. ఇక్కడ పిల్లలు ఏం చేస్తారు, మా ఇంట్లో లోన్లు తీసుకున్నారు, మా మమ్మీ వాళ్ళు అంత డబ్బు కట్టి పంపించారని వీళ్ళ ప్రెషర్ ఫీల్ అవుతారు. వీళ్ళ ప్రెషర్ ఫీల్ ఉద్యోగాలు లేక డిప్రెషన్లోకి వెళ్తున్నారు. డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్లు చేసుకుంటున్నారు. అదేవిధంగా ఇల్లీగల్ జాబ్స్ చేసి దొరికిపోతున్నారు. ఇల్లీగల్ తప్పుదారుల్లోకి వెళ్తున్నారు. ఇవన్నీ చాలా బిగ్గర్ పిక్చర్ ఇదంతా కూడా. ఇదివరకు ఇంత పరిస్థితి లేదు కదా. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి చాలా దూరంగా ఉంది. 2009లో ఉన్న రెసిషను రేపు 2025 ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా 24లో ఎలక్షన్స్ అయిపోయింది, 25లో అంతకంటే భయంకరమైన రెసిషన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నిపుణులందరూ కూడా. ఆ రెసిషన్ వస్తే కనుక ఇంకా దారుణంగా ఉంటుంది. అందుకే ముందే చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. మీరు ఇక్కడ చదువుకొని ఇక్కడ స్థిరపడిపోవాలి, ఉద్యోగం చేసుకోవాలనుకుంటే దాంతో అయితే రావకండి. దిస్ ఈజ్ నాట్ ద గుడ్ టైం అని చెప్తున్నాం. ఎప్పుడు రావద్దని చెప్పట్లా. ఇప్పుడున్న సిచ్యుయేషన్ ఈ ఫేస్ మంచి ఫేస్ కాదు. ఓకే, ఈ ఫేస్ ఒకసారి దాటిన తర్వాత వచ్చినా పర్వాలేదు. ఈ ఫేస్లోకి వచ్చి మీరు ఇక్కడ మీరు ఇబ్బంది పడతాం కాకుండా అక్కడ లోకల్లో ఉన్న తెలుగు సంఘాల నాయకులందరూ మీ చుట్టూ తిరిగి మిమ్మల్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేసి మిమ్మల్ని కాపాడే ప్రయత్నం చేయడం అవసరం లేదు కదా. తల్లిదండ్రులు ఒకసారి ఆలోచన చేయండి. పిల్లల్ని చదువుకోవడానికి పంపిస్తే చదువు అయిపోయిన తర్వాత వెనక్కి తీసుకొచ్చేసేయండి. ఇప్పుడు అమెరికా పౌరసత్వం ఉన్న ఫ్యామిలీకి సంబంధించిన పిల్లలు కూడా వాళ్ళు అక్కడ ఉండటానికి వీల్లేదు అన్నట్టుగా ఏదో ఈ మధ్యన కొన్ని వార్తలు చదివాను నేను. అది నిజమేనా? ఏం లేదండి, అదంతా కాక్ అండ్ బుల్ స్టోరీస్. అదంతా అక్కడ నేను మీకు ఇంకో విషయం చెప్తానండి. అమెరికాలో రూపాయి జరిగితే మన తెలుగు మీడియా $100 రాస్తుంది. వాస్తవం అది. ఓకే, అవన్నీ పట్టించుకోకండి. వాస్తవాలు ఏంటో మాలాంటి వాళ్ళనో లేకపోతే అమెరికన్ న్యూస్ ఛానల్స్ చూస్తే తెలుస్తుంది. ఇక్కడ ఏదైనా టీఆర్పీ రేటింగ్ కోసం ఇష్టం వచ్చినట్టు రాసేసుకుంటారు, ఇష్టం వచ్చినట్టు ఆ థంబ్నెయిల్స్ పెట్టేసుకుంటారు. ఏముండదు అంతా కూడా. వాస్తవం ఏంటంటే అక్కడ కొన్ని పరిణామాలు ఇప్పుడు బాగాలేదు. ఆ పరిణామాలన్నీ సెట్ అయిన తర్వాత పిల్లలు వచ్చి వాళ్ళ లైఫ్లో సెటిల్ అయ్యి ఉద్యోగాలు చదువుకొని చేసుకుంటే 3-4 years తర్వాత థింగ్స్ విల్ ఆల్ రైట్ అని అనుకుంటున్నా. ఈ ఫేస్ కొంచెం ఆగండి అని చెప్తున్నాం అంతే. ఓకే, సో ఇప్పుడైతే సాఫ్ట్వేర్కి సంబంధించి ఎవరైతే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేద్దామని అనుకుంటున్నారో వాళ్ళకైతే అంత పెద్ద మంచి పీరియడ్ కాదని అంటారు. ఇప్పుడు అసలుకి అమెరికాలో ఉద్యోగాలు లేవండి. రెసిషన్ మోడ్ నడుస్తుంది.